బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సౌదీ ప్రమాదంపైన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. రియాద్లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయని అన్నారు. చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని జయశంకర్ తెలిపారు. సౌదీ ప్రమాదంపైన విదేశాంగ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. రియాద్లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయని అన్నారు. చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని జయశంకర్ తెలిపారు. సౌదీలో రోడ్డు ప్రమాదంపైన సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మృతుల పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిఐసి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ ఆదేశించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగ శాఖ అధికారులతోటి సిఐసి మాట్లాడారు. హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సౌదీలో రోడ్డు ప్రమాదంపైన సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మృతుల పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిఐసి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ ఆదేశించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగ శాఖ అధికారులతోటి సిఐసి మాట్లాడారు. హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.